గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూసే టాపిక్ ఏంటంటే కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్. కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ అవి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అసలు కంట్రోల్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏమిటి, ఇవి ఎన్ని రకాలు? Uh, వీటిలో ఫస్ట్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ ఎలా వర్క్ అయింది, దాని ఫ్లో చార్ట్, సింటాక్స్, స్మాల్ ఎగ్జాంపుల్ మనం చెక్ చేద్దాం ఇవాళ. Uh, ఇది చూడండి, ఇక్కడ మనం ఆల్రెడీ నేను డయాగ్రామ్ ఆల్రెడీ డ్రా చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. ఈ ఇఫ్ స్టేట్మెంట్ ఏం చదువుతుందంటే, ఇఫ్ సపోజ్ మనం ఏదైనా ఒక కండిషన్ సపోజ్ మనం ఏదైనా ఒక కండిషన్ తీసుకున్నామంటే ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఈ కింద బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కింద బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదర్వైజ్ ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయ్యి ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది చూడండి, యారో మార్క్. ఇఫ్ ఇట్ ఇస్ ఫాల్స్ కేస్ ఇట్ వోంట్ ఎగ్జిక్యూట్ దిస్ బ్లాక్ అనమాట. ఇప్పుడు ఇలా వచ్చేస్తుంది, ఇది స్కిప్ అయిపోద్ది అనమాట. సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ యొక్క డిఫాల్ట్ బిహేవియర్ ద సింటాక్స్. మనం ఇఫ్ అనేది కీవర్డ్, ఇఫ్ పెట్టుకోవాలి, పారాంథసిస్, కండిషన్, దిస్ ఇస్ సింటాక్స్. ఇక్కడ ఉన్న లైన్స్ స్టేట్మెంట్స్, మన బేసింగ్ ఆన్ ద కండిషన్ మన ప్రోగ్రామ్ లైన్స్ పెట్టుకుంటాము. క్లోజింగ్ కర్లీ బ్రేసెస్. స్మాల్ ఎగ్జాంపుల్, సపోజ్ ఒక నెంబర్ పాజిటివా లేదా చెక్ చేయాలంటే మనం ఏం చేద్దాం, చూడండి, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ జీరో, అయితే పాజిటివ్ నెంబర్ అయితే, లేకపోతే రిమైనింగ్ బ్లాక్, ఈ బ్లాక్ స్కిప్ అయ్యి రిమైనింగ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఇస్ ద సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. మన కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ లో ఈ సింపుల్ ఇఫ్ అనేది ఫస్ట్ వన్. బట్ మనం ఫోకస్ చేయాల్సింది ద ఫ్లో చార్ట్. కండిషన్ సాటిస్ఫై అయితే, ట్రూ అయితే స్టేట్మెంట్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. స్టేట్మెంట్ పార్ట్ అంటే ఇది, లేకపోతే ఆ స్టేట్మెంట్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వదు, అది స్కిప్ అయిపోయి రిమైనింగ్ ఆ స్టేట్మెంట్ పార్ట్, ఆ బ్లాక్ అవుట్ సైడ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది కదా. ఇఫ్ బ్లాక్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని ఫ్లో ఏందో చెక్ చేసాం, దాని సింటాక్స్ చెక్ చేసుకున్నాం, స్మాల్ ప్రోగ్రామ్ కూడా చూసాం. దాన్ని మన టర్బో C++ లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇదిగోండి ఇఫ్ కండిషన్. బట్ రైట్ నో నేను ఫోకస్ చేస్తుంది ఇఫ్ బ్లాక్ మీదే ఫోకస్ చేస్తాను, రిమైనింగ్ స్టేట్మెంట్స్ మీద నేను ఫోకస్ చేయను. చూడండి, మన అడ్రస్ ఆఫ్ ఏ ఒక వాల్యూ తీసుకుంటున్నాము, ఆ వాల్యూని ఏలో పెడుతున్నాము. పెట్టిన తర్వాత నేను ఏం చెక్ చేస్తున్నా, ఇఫ్ చూడండి, ఇఫ్ స్టేట్మెంట్ ఎక్కడ ఉంది, నేను కర్సర్ మూవ్ అవుతుంది, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ పారాంథసిస్ బిగిన్ ఏ వాల్యూ మనం ఏదైతే ఎంటర్ చేస్తున్నామో వాల్యూ అది కానీ గ్రేటర్ దాన్ 0 ఉంటే ద గివెన్ నెంబర్ ఈస్ పాజిటివ్. దట్ ఈస్ ద లాజిక్. అదే కానీ మనం వేరే నెంబర్ ఇస్తే, నెగిటివ్ నెంబర్ ఇస్తే అది ఏం ఎగ్జిక్యూట్ అవ్వదు, గెట్ సిహెచ్ ప్రింట్ అయితే ఏం అవుట్పుట్ ఇవ్వదు అనమాట. ఒకసారి రన్ చేసి చూద్దాం అవుట్పుట్ కూడా. ఆల్ట్ F9 ఫర్ కంపైలేషన్. ఆల్ట్ F9. దేర్ ఇస్ నో ఎర్రర్స్ అండ్ వార్నింగ్స్, మనం ఇగ్నోర్ చేయొచ్చు రైట్ నో. ఓకే, రన్ చేస్తున్నాను అప్లికేషన్ ని. అవుట్పుట్ చూద్దాం. ఎంటర్ ఏ వాల్యూ. 8 ఇచ్చాను వాల్యూ. ఏ ఇస్ పాజిటివ్ అని 8. ఏ ఇస్ పాజిటివ్ నెంబర్. ఓకే, అంటే మనం ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ నేను కంట్రోల్ F9, ఐఎమ్ అగైన్ గివింగ్ వన్ మోర్ అదర్ ఇన్పుట్ అనమాట. కంట్రోల్ F9 -9. మనకి ఏం అవుట్పుట్ రావట్లేదు, బికాస్ ఇఫ్ బ్లాక్ లో ఓన్లీ ఏంది, అది సాటిస్ఫై అయితేనే ఎగ్జిక్యూట్ అవుతుంది, అదర్వైజ్ ఇట్ వోంట్ గివ్ ఎనీ అవుట్పుట్ అనమాట. అందువల్ల మనం ఏంటంటే ఏ అవుట్పుట్ మనకు కనపడలేదు. ఇది ఇఫ్ దాని యొక్క ఎగ్జాంపుల్. ఓకే.